మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. ఈ గ్రామం దశ దిశ మార్చే బాధ్యత కలెక్టర్ పైన ఉంది, ఎమ్మెల్యే పైన ఉంది. ఏదో ఒక రోజు రావడం పోవడం కాదు, ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామందికి అనుమానం కూడా ఉంది ఇవన్నీ అయిపోతాయని. ఒకే రోజు చేయలేను. ఎందుకంటే నాకు కూడా వారసత్వంగా వచ్చిన ఆర్థిక సమస్యలు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. మీకు కూడా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు అప్పు ఉంటే అప్పుకు వడ్డీ కట్టాలనా లేదా, తిరిగి అప్పు చెల్లించాలనా లేదా, మళ్ళీ సంపాదిస్తే దానికంటే ఎక్కువ మనకు మిగులుతుంది, లేకపోతే గిట్టుబాటు కాదు. నేను కూడా ఆ అవస్థలోనే ఉన్నాను. కానీ ఒకటే చెప్తున్నా, నాకు సంకల్పం ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, రేపేం చేయాలో ఈరోజు చేసే ఆలోచన ఉంది. అందుకే మీ అందరికీ హామీ ఇచ్చాను. సమిక్షేమం చేస్తాను, అభివృద్ధి సుజావుగా ముందుకు తీసుకెళ్తాను, మళ్ళీ సంపద సృష్టించి ఆదాయం పెంచిన ఆదాయం నిరంతరం ఈ పేదవాళ్ళకే ఖర్చు పెడతానని చాలా స్పష్టంగా చెప్పాను. దీనికి కూడా అనేకమైన మార్గాలు ఆలోచిస్తున్నా నేను. అందుకనే ఇప్పుడు మీరు చూస్తే మొన్న ఉగాది, మళ్ళీ నేను రేపు ఒక మాట చెప్పాను. తల్లికి వందనం మేలో ఇచ్చి జూన్లో మీ పిల్లలు స్కూలు పోయే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను. దాన్ని నేను కట్టుబడున్నా. అప్పో సప్పో లేకుంటే ఏం చేయాలో చేసి మళ్ళీ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే మీరు చూశారు, వంట గ్యాస్ సిలిండర్లు నేనే ఇచ్చాను ఆ రోజు డాక్రా సంఘాలకి. మొన్ననే మళ్ళీ మీరు ఆ వంట గ్యాస్ సిలిండర్లు కూడా ఆటకెక్కిస్తే ధరలు పెరిగిపోయినాయని 3 సిలిండర్లు ఇస్తారని హామీ ఇచ్చాను. దీపం 2 కింద అప్పుడే 1 సిలిండర్ ఇచ్చా. ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మీకు సిలిండర్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రైతులకు అన్నదాత 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తా ఉంది. మిగిలిన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో రైతులకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం. మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఉంటాం. ఏ రైతు ఇబ్బంది పడకుండా ఏవైతే ఈరోజు సంస్కరణలు వస్తున్నాయో, టెక్నాలజీ పెరిగిందో అవన్నీ ఉపయోగించి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సముద్ర